అమెరికా కాకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్గా మారిన భారత్ ఉంది. వాషింగ్టన్తో టారిఫ్ వార్ పీక్స్కు చేరిన వేళ కెనడా చేసిన సంచలన ప్రకటన ఇది. మిత్రదేశం అన్న కనికరం లేకుండా వాషింగ్టన్ విసిరిన సుంకాల సవాలుకు ఒట్టవ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది. దెబ్బకు దెబ్బ అన్నట్లుగా అమెరికా మార్కెట్ పైన $1 బిలియన్ ప్రతీకార సుంకాలను ప్రకటించిన కెనడా తాజాగా అమెరికాకు ఊహించని షాక్ ఇచ్చింది. అమెరికా ఏకఛత్రాధిపత్యానికి ముగింపు పలుకుతూ భారత్ వైపు అడుగులేస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా కాకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్గా మారిన భారత్ ఉందంటూ కెనడా ఆర్థిక మంత్రి సంచలన ప్రకటన చేశారు. ఇదే టైంలో ఒట్టవలో పర్యటిస్తున్న ఆర్థిక మంత్రి నిర్మల భారత్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కెనడాను ఆహ్వానించారు. ఈ రెండు పరిణామాలు ట్రంప్ టారిఫ్లకు చెక్ పెట్టే యాక్షన్లో కీలకంగా మారాయి. ఇంతకు టారిఫ్ వార్ వేళ భారత్కు చేరువవుతూ అగ్రరాజ్యానికి కెనడా ఇచ్చిన మెసేజ్ ఏంటి? ట్రంప్ టారిఫ్స్కు భారత్ కెనడా ఎలా చెక్ పెట్టనున్నాయి? లెట్స్ వాచ్. ట్రంప్ టారిఫ్స్ వేళ ట్రంప్ సర్కార్కు షాక్ ఇచ్చిన కెనడా. అమెరికా కాకుంటే తమకు భారత్ ఉందని క్లియర్ మెసేజ్. భారత్ కెనడా దోస్తీ అమెరికా టారిఫ్స్ కు చెక్ పెడుతుందా? Plan A has always been to build Canada, to remove interprovincial trade barrier, to make sure that we diversify. I'm going to be hosting the Finance Minister of India just tomorrow, 5th largest economy in the world, 1.4 billion people that want to trade with Canada, and at the same time to make sure that we do big things in this country. ఈయన పేరు ఫ్రాంకోయిజ్ ఫిలిప్ షాంపేన్, కెనడా ఫైనాన్స్ మినిస్టర్. అమెరికా కాకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్ గా మారిన ఇండియా ఉంది అన్నది ఈయన సెన్సేషనల్ కామెంట్. ఈ కామెంట్ ఎందుకు చేయాల్సి వచ్చిందన్న ప్రశ్నకే వస్తే, ఉత్తర అమెరికా ఖండంలో దశాబ్దాలుగా తిరుగులేని మిత్రులుగా కొనసాగిన అమెరికా కెనడాల మధ్య వాణిజ్య సంబంధాలు ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ సూత్రాలను పూర్తిగా పక్కన పెట్టిన వాషింగ్టన్ పాలకులు కెనడా నుంచి వచ్చే ఉత్పత్తులపై ఏకంగా 50% అడ్డగోలుగా సుంకాలు విధిస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా కెనడాను ఆర్థికంగా ఇరుకొని పెట్టి లొంగ తీసుకోవచ్చని అమెరికా భావించింది. అయితే కెనడా ప్రభుత్వం ఈ బెదిరింపులకు ఏమాత్రం తలొగ్గలేదు. తమ సార్వభౌమాధికారాన్ని, దేశ పరిశ్రమల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ అమెరికాపై ఊహించని రీతిలో ఎదురుదాడి ప్రారంభించింది. అమెరికా దూకుడుకు డాలర్ రూపంలోనే బదిలిస్తామని హెచ్చరించిన కెనడా ఏకంగా $27.6 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన 700కు పైగా అమెరికన్ ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు విధిస్తూ అధికారిక గెజెట్ విడుదల చేసింది. అమెరికా నుంచి దిగుమతయ్యే స్టీల్, అల్యూమినియం, దుస్తులు, ఫర్నిచర్ పై ఏకంగా 50% భారీ టారిఫ్లను మోపింది. అంతేకాకుండా వ్యవసాయ, పాల ఉత్పత్తులు, సీ ఫుడ్ పై 25%, ఎలక్ట్రానిక్స్, సాంకేతిక పరికరాలపై 15% సుంకాలను అమలు చేయాలని నిర్ణయించింది. కెనడా తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా పారిశ్రామిక రంగానికి, ఎగుమతిదారులకు మునుపెన్నడూ లేని భారీ ఆర్థిక దెబ్బగా పరిణమించింది. ఈ పరిణామాలపైనే కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిజ్ ఫిలిప్ షాంపేన్ నేరుగా స్పందిస్తూ వాషింగ్టన్ వైఖరిని తీవ్ర పదజాలంతో ఎండగట్టారు. అమెరికా ప్రతిపాదించిన షరతులు కేవలం వారి స్వార్థ ప్రయోజనాల కోసమే ఉన్నాయని, కెనడా ప్రజలు, కార్మికుల భవిష్యత్తును పణంగా పెట్టే ఏ ఒప్పందాలను అంగీకరించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. చర్చల పేరుతో తమపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు ఫలించవని, అందుకే ఆ చర్చలు అర్ధాంతరంగా నిలిపేసి బయటకొచ్చేశామని ఆయన కుండ బద్దలు కొట్టారు. అంతర్జాతీయ వేదికలపై మిత్రధర్మాన్ని విస్మరించి వ్యవహరిస్తున్న అమెరికాకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఒకవైపు అమెరికాపై కఠినమైన ప్రతీకార చర్యలు తీసుకుంటూనే మరోవైపు తమ దేశీయ ఆర్థిక వ్యవస్థ కుదేలు కాకుండా ఉండేందుకు కెనడా పకడ్బందీ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ వాణిజ్య వివాదం వల్ల దేశీయ పరిశ్రమలు, ఉత్పత్తిదారులు, కార్మికులు ఎలాంటి నష్టాల బారిన పడకుండా చూసేందుకు ఏకంగా $7.5 బిలియన్ కెనడియన్ డాలర్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. ఈ భారీ నిధుల కేటాయింపుతో దేశీయ వ్యాపారాలకు ఆర్థిక భరోసా కల్పించడమే కాకుండా అమెరికా మార్కెట్పై ఇక ఎంతమాత్రం ఆధారపడాల్సిన అవసరం లేదనే బలమైన సంకేతాన్ని ప్రపంచానికి పంపింది. అమెరికా తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు కెనడాకు ఒక మేల్కొలుపుగా మారాయి. తమ ఎగుమతులకు ఒకే ఒక్క దేశంపై ఆధారపడడం ఎంతటి ప్రమాదకరమో కెనడా విధానకర్తలు స్పష్టంగా గుర్తించారు. అందుకే దశాబ్దాలుగా కొనసాగుతున్న అమెరికా కేంద్రీకృత వాణిజ్య విధానానికి స్వస్తి పలికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలతో బంధాన్ని విస్తరించే ట్రేడ్ డైవర్సిఫికేషన్ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించారు. ఒక మార్కెట్ మూసుకుపోతే అంతకంటే 10 రెట్లు పెద్దదైన మార్కెట్లను సృష్టించుకునే సత్తా తమకుందని
నిరూపించే పనిలో పడ్డారు. ఈ డైవర్సిఫికేషన్ కార్యాచరణలోనే కెనడా దృష్టి ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకుపోతున్న భారత్పై పడింది. 140 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలోనే అధిక వృద్ధి రేటు నమోదు చేస్తున్న భారత మార్కెట్ ప్రాధాన్యతను ఆయన బాహాటంగా కొనియాడారు. అంతర్జాతీయంగా ఎన్నో దేశాలు ఆర్థిక మాంద్యం కోరలో చిక్కుకుని అల్లాడుతున్న వేళ భారత్ చూపుతున్న స్థిరమైన వృద్ధి, పటిష్టమైన కొనుగోలు శక్తి అంతర్జాతీయ వాణిజ్యానికి అస్సలైన ఆశాకిరణంగా మారాయని షాంపైన్ ప్రశంసించారు. సీన్ కట్ చేస్తే అదే కెనడాలో పర్యటిస్తున్న ఆర్థిక మంత్రి నిర్మల భారత్లో పెట్టుబడులకు అక్కడి సంస్థలను ఆహ్వానించారు. I earlier mentioned about the concentration risk. We don't want to become captive to somebody's, weaponizing their investments or weaponizing the economy. India has never had that kind of a approach to business. We are an aspiring nation. We want to, Prime Minister has set us a very daunting task of building a developed India by 2047, which is actually 20 years from now. And 2047, if you can relate to it, నిజానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ ఒక తిరుగులేని గ్రోత్ ఇంజిన్ గా రూపాంతరం చెందిందని కెనడా గుర్తించింది. డిజిటల్ విప్లవం, అత్యాధునిక మౌలిక వసతుల కల్పన, అంతరిక్షం నుంచి పునరుత్పాదక ఇంధనం వరకు భారత్ సాధిస్తున్న విప్లవాత్మక పురోగతిని కెనడా నాయకత్వం ప్రత్యేకంగా ప్రస్తావించింది. గ్లోబల్ సప్లై చైన్ లో భారత్ కీలకమైన స్తంభంగా ఎదుగుతున్న తరుణంలో భారత విపణితో అనుసంధానం కావడం కెనడా ఆర్థిక భవిష్యత్తుకు ఎంతో కీలకమని, అది పరస్పర లబ్ధి చేకూర్చే బంధమని షాంపైన్ విశ్లేషించారు. ఈ క్రమంలోనే అమెరికా మార్కెట్ను కాదని కెనడా ఎగుమతిదారులు భారత్ వైపు అడుగులు వేసేలా అత్యున్నత స్థాయి వాణిజ్య ద్వారాలు తెరిచేందుకు ఒట్టావా సమాయత్తమైంది. కెనడా వద్ద అపారంగా ఉన్న ముడి ఖనిజాలు, క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ, అధునాతన వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, కలప వంటి కీలక వనరులకు భారత్లో డిమాండ్ ఉంది. మరోవైపు భారత్ నుంచి ఔషధాలు, టెక్నాలజీ సేవలు, ఇంజనీరింగ్ వస్తువులను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకునేందుకు కెనడా మార్గం సుగమం చేస్తోంది. ఈ క్రమంలో భారత వాణిజ్య పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో వేగవంతమైన చర్చలు జరిపేందుకు కెనడా ప్రతినిధి బృందం రంగంలోకి దిగుతోంది. వాస్తవానికి గత ఏడాది భారత్ ఇదే వ్యూహాన్ని అమలు చేసింది. ట్రంప్ టారిఫ్లతో విరుచుకుపడటంతో అమెరికాకు ప్రత్యామ్నాయ మార్కెట్లపై భారత్ దృష్టి పెట్టింది. బ్రిటన్, న్యూజిలాండ్ సహా యూరోపియన్ యూనియన్తో ఫ్రీ ట్రేడ్ డీల్స్ చేసుకోవడం అందులో భాగమే. ఇప్పుడు కెనడా కూడా అమెరికాకు ప్రత్యామ్నాయంగా భారత్ను ఎంచుకుంటోంది. ఈ పరిణామాల మధ్య కెనడా ఆర్థిక మంత్రి షాంపైన్ తమ దేశ అంతర్గత ఆర్థిక పటిష్టతను కూడా అంతర్జాతీయ సమాజం ముందు ఉంచారు. ప్రపంచంలోని సంపన్న దేశాల కూటమైన G7 దేశాల్లోనే అత్యల్ప అప్పు జీడీపీ నిష్పత్తి కలిగి ఉండడంతో పాటు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీల నుంచి అత్యున్నత AAA క్రెడిట్ రేటింగ్ను కూడా కెనడా నిలబెట్టుకుంది. ఈ ఆర్థిక స్థిరత్వమే తమకు వాషింగ్టన్ ముందు తల వంచకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే బలాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. తమ ఉత్పత్తులకు కొత్త మార్కెట్లు వెతుక్కునే సత్తా భారత్ వంటి అగ్రశ్రేణి ఆర్థిక దేశాలతో సరిసమాన భాగస్వామ్యం జరిపే స్థాయి కెనడాకు పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. సుంకాల రూపంలో ఇతర దేశాలను భయపెట్టి తన దారికి తెచ్చుకోవాలని చూస్తున్న అమెరికాకు కెనడా వ్యూహం కోలుకోలేని దెబ్బగా మారింది. అగ్రరాజ్యం వేసిన పాచికలు బెడిసి కొట్టడంతో పాటు కెనడా భారత్తో చేతులు కలపడం అంతర్జాతీయ వాణిజ్య రంగంలో పెను సంచలనాలకు దారితీస్తోంది. వాషింగ్టన్ గుత్తాధిపత్యానికి ముగింపు పలుకుతూ భారత్ కెనడా మధ్య రూపుదిద్దుకుంటున్న ఈ నయా ఆర్థిక కూటమి రానున్న రోజుల్లో ప్రపంచ వాణిజ్య ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేయడం ఖాయమని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.